హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. సంక్రాంతి భోగి రోజులలో మనం చేసుకున్న పదార్థాలు తీపి పదార్థాలు కదా. కనుమ రోజు మాత్రం అందరూ ఎక్కువగా నాన్ వెజ్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా నేను పాలకూర మటన్ వండుతున్నానండి. దానికి ముందుగా ఒక అరకిలో మటన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. దానికి కావలసిన మసాలా దినుసులు ఎండు కొబ్బరి, 3 లవంగాలు, కొంచెం గసాలు, దాల్చిన చెక్క ముక్క, ఇవి దోరగా వేపుకొని మెత్తగా ముద్ద చేసుకోవాలండి. ఇలా దోరగా వేపుకుంటే చాలు. ఇందులోకి ఇదిగోండి, ఒక స్పూను అల్లం పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూను కారం అండి. తర్వాత ఇందాక చెప్పాను కదండి, పాలకూర కట్ చేసి కడిగి పెట్టుకున్నానని, పాలకూర. తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు అనమాట. ఇది నీరు ఊరటానికి లోకటి చెప్పాను కదా, నీరు ఊరుద్ది అనమాట మనం కలిపేసి ఉంచుకుంటే. తర్వాత ఇందాక చూపించాను కదా మసాలా, ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ముద్దలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి. మటన్కి మొత్తం పట్టుద్ది అనమాట ఉప్పు, కారం, మసాలా. ఇదిగోండి, మసాలా అంతా మటన్కి పట్టించేసాను. ఇప్పుడు దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 2 పావులు నూనె పోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత 4 రెల్లల కరివేపాకు కూడా వేయాలి. కొంచెం పసుపు కూడా వేయాలండి ఇందులో. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం మసాలా పట్టించి ఉంచాం కదా మటన్, అది ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇది సిమ్లో కాసేపు మగ్గనివ్వాలండి, ఎందుకంటే నీళ్లు ఊరుద్ది అనమాట. ఆ నీళ్లు ఊరేసరికి బాగా ఉడుకుద్ది. మగ్గిందండి ఇప్పుడు ఇది. చక్కగా నీళ్లు చూసారా, నీళ్లు ఊరాయి. ఇంకా కొన్ని నీళ్లు పోస్తే ముక్క మెత్తగా ఉడుకుద్ది అనమాట. కొంచెం నీళ్లు పోయాలి ఇప్పుడు, కొత్తిమీర జల్లేసి. సరిపోద్ది, ఇంకా ముక్క మెత్తగా ఉడికిపోద్ది. ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోద్దండి. మూత పెట్టేస్తానండి. ఒక 3 విజిల్స్ వచ్చాయంటే ఉడికిపోద్ది. ఇంకా అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది సంగట్లోకి బాగుంటుంది, గారెలు చేసుకున్నా బాగుంటుందండి. ఇంకోటి జొన్న రొట్టెలు కూడా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇదండి పాలకూర మటన్ చేసే విధానం. కనుమ పండుగ నాడు కమ్మగా చేసుకొని ఆస్వాదించండి. ఎలాగుందో నాకు ఒకసారి తెలియజేయండి. ఇంతేనండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.